హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పూరీలోకి కానీ, దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా ఈజీగా, సింపుల్‌గా అండ్ అలాగే క్విక్‌గా 5-10 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేసుకోగలిగే బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బొంబాయి చట్నీని చాలా ఈజీగా, క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇక లేట్ చేయకుండా ఈ బొంబాయి చట్నీని ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 5-6 మెంబర్స్‌కి సరిపోయేటట్టుగా ఈ బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మీరు చూసి మీకు ఎంతమందికి కావాలో అంతమందికి తగినట్టుగా ఈ శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇలా శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఫుల్ గ్లాస్ నిండుగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండి మొత్తాన్ని లంప్స్ ఫార్మ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండి కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్ పేస్ట్ లాగా ఉండకూడదు. అలాగని లూజ్‌గా కూడా ఉండకూడదు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ శనగపిండిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు ఈ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే కొంచెం కచ్చపచ్చగా దంచుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. చిన్న ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. ఇలా సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి 2 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెల్లుల్లిని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక టమాటోని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటోస్ అన్నీ మంచిగా మగ్గేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఈ టమాటోస్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ శనగపిండి మిక్స్ ఏదైతే ఉందో ఆ శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఈ శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా థిక్ పేస్ట్ లాగా ఉంది అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఈ బొంబాయి చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ వచ్చేసి ఈ బొంబాయి చట్నీని పూరీస్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. లైక్ దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీస్లోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి ఫాస్ట్గా, సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఏదైనా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ బొంబాయి చట్నీని ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈ బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ అలాగే క్విక్గా 5-10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.